देखो హాయ్ అండి, చూసారు కదా, ఇది మా ఊరండి. మా ఊర్లో శివాలయం విష్ణాలయం కలిపి ఉంటాయి. విష్ణాలయం అంటే వేణుగోపాల స్వామి ఉంటారండి. చాలా చాలా మహిమగల గుళ్ళండి రెండు కూడా. చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం అది కూడా విశాలంగా ఉంటుంది. ఇవాళ ఆరుద్ర నక్షత్రం వచ్చింది కదండి, ఇంకా మాస శివరాత్రి సోమవారం మూడు కలిపి ఈరోజు మంచిగా వచ్చాయండి. సో అందరూ కూడా ఆయన అభిషేకాలు అవి చేసుకుని శివయ్యకి మంచిగా పూజ చేసుకుని అందరూ చాలామంది ఉపవాసాలు కూడా ఉంటున్నారండి. అందుకని చెప్పి నేను మా ఊరి గుళ్ళు ఇలా వీడియో తీయడం జరిగింది. అందరూ చూస్తారు కదా అని చెప్పి. ఇది చోళులు కట్టించిన గుడి అండి. చాలా షూటింగ్లు అవి కూడా జరుగుతాయి ఈ గుళ్ళో. प्रभु तंगाव दास्योस्वान विंदे यंकुशानम तस्वी हे प्रेतोल भूतपा दिव्या रूपम श्री प्रसन्न सिगा योषन्तिम गुहां उन्नति पुत्रेणो निवामफान भक्त्या देवं प्रेचन देवाय परमात्मे ताक मामनगा घोरात दिव्य ज्योतिर्नमो చూసారు కదా, అలా అభిషేకం చేయించుకున్నాం మేము గుళ్ళో. చాలా బాగా జరిగింది పూజ. అన్నట్టు విషయానికి వస్తే ఇక్కడ చాలా అంటే చాలా షూటింగ్లు జరిగాయండి. బాలకృష్ణ గారు, ఇంకా అల్లరి నరేష్ గారు చాలా సినిమాలకి చాలామంది వచ్చారు, హీరోయిన్స్. అండ్ చాలా బాగుంటుంది, కొండ మీద అన్నమాట. మాకు చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడల్లా. అలా కొంచెం సేపు అయినా కూర్చుని అలా శివయ్యకి జపించేసుకుంటూ ఉంటాం మేము గుళ్ళో కూర్చుని. చూసారు కదా ఎంత విశాలంగా ఉందో. అదే కాకుండా నేను చెప్పినట్టు ఇక్కడ 2 షెడ్లు కనపడుతున్నాయి కదండి, అవి శ్రీధర్మశాస్త్ర పీఠం అని చెప్పి మా ఊర్లో శబరిమల మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో చాలా హడావిడిగా కలకలాడుతూ ఉంటుంది. అయ్యప్పలందరూ కూడా మాలేసుకుని అక్కడే ఉంటారండి. ఒక షెడ్లో వచ్చేసి అయ్యప్పని కొలువు పెట్టుకుంటారు, ఇంకొక దాంట్లో భోజనాలు పడుకోవడాలు అన్నీ చేస్తారు. చాలా బాగుంటుంది.